అయిపోతున్నాం ఇక్కడ కూర్చుంటే. ఏం లేదు చేశాను. ఆంధ్రప్రదేశ్ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు గారు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ చెరుకురి హరికిరణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ మరియు విజిలెన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నందరి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై దాడులు చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అమ్మకుండా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగిన భాగంగా ఈరోజు తిరుపతి స్పెషల్ స్క్వాడ్ టీము నాయుడుపేట డివిజన్లో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా బిల్లులు వేసి మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనే కానీ ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయిస్తే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రైతులకు ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా ఎరువులు, పురుగు మందులు అనేది లభ్యతలో ఉండేటట్టు చూడాలని, ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ చేసినా కానీ సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దాడుల్లో భాగంగా అనుమతులు లేకుండా నిలువ ఉంచిన పురుగు మందులని 5,86,000 రూపాయల విలువ గల పురుగు మందులని ఈరోజు నిలుపుదల చేసి తదుపరి చర్యల నిమిత్తం స్థానిక మండల వ్యవసాయాధికారి గారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎటువంటి అనుమతి లేకుండా అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ చేయకుండా ఉన్నట్లయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా ఖచ్చితంగా దుకాణదారులపై వారి లైసెన్సులు రద్దు చేయడానికి సిఫార్సు చేయడం చెప్పి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త తనిఖీలలో భాగంగా స్పెషల్ స్క్వాడ్ అధికారులు డాక్టర్ ఎల్లప్ప గారు, ఏడీ గారు, అలాగే విజిలెన్స్ అధికారి ఎస్ఐ జీవానంద్. ప్లైవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్, మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్, కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్. ప్లైవుడ్ సెంటర్, జొన్నలగడ్డ వారి స్ట్రీట్, నెల్లూరు.